యాదాద్రి భువనగిరి జిల్లాలో తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి గారి మరణం కల్మషం లేని నాయకుణ్ణి కోల్పోయిన భువనగిరి ప్రజలు. సికింద్రాబాద్ యశోద హాస్పిటల్కి చేరుకున్న బంధువుల అభిమానులు. గత కొన్ని నెలలుగా అనారోగ్యం, క్యాన్సర్తో బాధపడుతున్న జిట్టా తెలంగాణ ఉద్యమంలో యువజన సంఘాలను ఏకం చేయడంలో కీలక పాత్ర పోషించారు. జిట్టా బాలకృష్ణారెడ్డి ఆత్మగౌరవంతో పాటు స్టేట్ ఫార్వర్డ్ గా ఉండే జిట్టాకు కలిసిరాని రాజకీయాలు. భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల్లో స్వచ్ఛంద సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలు చేశారు జిట్టా బాలకృష్ణారెడ్డి. తెలంగాణ ఉద్యమం, రాజకీయాల పేరుతో కోట్ల రూపాయల సొంత ఆస్తుల్ని అమ్ముకున్నారు జిట్టా. ఇక స్వామి వివేకానంద స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చిన జిట్టా బాలకృష్ణారెడ్డి. తెలంగాణ మలిదశ ఉద్యమకారులు జిట్టా బాలకృష్ణారెడ్డి అస్తమయం. ఈరోజు ఉదయం ఆసుపత్రిలోనే తుది శ్వాస విడిచారు. గత కొద్ది రోజులుగా బ్రెయిన్ ఇన్ఫెక్షన్తో సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో వారు కీలక పాత్ర పోషించారు. అటువంటి గొప్ప నాయకుడిని కోల్పోవడం బాధాకరం. వారికి శ్రద్ధాంజలి ఘటిస్తుంది అంజలి టీవీ. అందరికీ నమస్కారం. గత 20 ఏళ్లుగా నన్ను ప్రోత్సహిస్తూ మీ ప్రసార మాధ్యమాల ద్వారా అటు ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, నేను చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని మరి ప్రపంచానికి చూపిస్తున్న ఎదుగుదలలో ప్రధాన కారణమైనటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ముందుగా చాలా రోజులతో కలుసుకున్న సందర్భంగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే నాకు మరి భువనగిరిలో రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టినప్పటి నుండి అనునిత్యం వెంట ఉండి నాకు ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా మనోధైర్యాన్ని, సంకల్ప బలాన్ని ఇచ్చి అన్నాన్ని ఏంబడి ఉన్నామని చెప్పినటువంటి నా శ్రేయోభిలాషులకు, నాయకులకు, కార్యకర్తలందరికీ, అలాగే ఏమిచ్చినా రుణం తీర్చుకున్నటువంటి ప్రేమ, ఆప్యాయత, పదవులు ఉన్నా లేకున్నా బిడ్డ నేను మీ వెంట ఉంటాము అని చెప్పి నన్ను ఆశీర్వదించే ప్రయత్నం ప్రతిసారి చేసినటువంటి, నేను రుణం తీర్చుకోలేనటువంటి భువనగిరి నియోజకవర్గ ప్రజలకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి అనేక ఆటుపోట్లు, అనేక సమస్యలు, అనేక ఇబ్బందులు ఎదుర్కొని ఈరోజు మరొక 14 ఏళ్ళు వనవాసం తర్వాత నా సొంత గూటికి చేరుకున్న సందర్భంగా ఈరోజు మీడియా మిత్రులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మధ్యనే మరి మీ అందరికీ తెలుసు, హైదరాబాద్లో మరి సోదరులు కేటీఆర్ గారి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత మరి మొట్టమొదటిగా ఈరోజు భువనగిరిలో ఈ మీడియాతో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. ప్రధానంగా నేను ఇలా బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి ముఖ్యమైన ఉద్దేశం, తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి తెలంగాణ ఉద్యమాన్ని చేసి అలా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రపంచంలోనే ఈ దేశంలో ఎక్కడ అమలు కాని పథకాలను మరి అమలు చేస్తూ ప్రజలకు మరి గత 9.5 ఏళ్లుగా వారు చేరువైన విషయం మనం అందరం చూస్తున్నాం. అనేక రకమైన సంక్షేమ పథకాలు ఎవరు ఊహించని విధంగా, రైతు బంధు కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, ఆసరా పెన్షన్లు కావచ్చు, వికలాంగులకు పెన్షన్లు కావచ్చు, అట్లా రకరకాలుగా సంక్షేమ పథకాలు మరి ప్రజలకు చేరువ చేసి వాళ్ళ గుండెల్లో ఒక స్థానాన్ని పదిలంగా సంపాదించుకున్న వ్యక్తి ఎవరు ఉన్నారంటే కేసీఆర్ గారు. చిన్నటువంటి అన్నీ పూర్తి చేయలేకపోవచ్చు, అన్నీ ఎక్కడ కూడా 70 ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ పార్టీ మరి ఏ పథకాలు కూడా అమలు చేయలే. ఇలా చెప్తున్నట్టు 2 జాతీయ పార్టీలు కూడా, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, వాళ్ళు పాలిస్తున్నటువంటి రాష్ట్రాల్లో కూడా ఇట్లాంటి సంక్షేమ పథకాలు, పేద ప్రజలకు ఉపయోగపడే సంక్షేమ పథకాలు ఎక్కడ కూడా జరగలే. ఇలా ప్రాజెక్టులు కట్టి మరి లక్షలాది ఎకరాలకు, కోట్లాది ఎకరాలకు నీళ్లు అందిస్తున్నట్టు ఘనత మరి కేసీఆర్ గారికే దక్కింది. ఇలా బీడువారిన భూములకు సస్యశ్యామలం చేసే ప్రయత్నం కేసీఆర్ గారు చేసింది. పండించిన ధాన్యాన్ని మరి ఎక్కడికక్కడ రైతులు ఇబ్బంది పడద్దు, కొనుగోలు చేసుకోవాలని చెప్పి రైతుల కొనుగోలు కేంద్రాలు కూడా ప్రతి గ్రామంలో ఏర్పడిన ఘనత మరి కేసీఆర్ గారిది. ముఖ్యంగా మరి హైదరాబాద్ నగరానికి విషయానికి వస్తే ఒక ప్రపంచ పటంలో నిలిచిపోయే విధంగా కేసీఆర్ గారు తీర్చిదిద్దుతున్నారు. ముఖ్యంగా మరి ఎవరున్నా సెక్రటరియట్ కానీ ఒక అందరికీ ఆదర్శమైన రాజ్యాంగాన్ని రూపొందించినటువంటి అంబేద్కర్ గారి విగ్రహాన్ని
మరి నగర నడిబొడ్డున ఏర్పాటు చేసుకుని వారి స్ఫూర్తిని మరి భవిష్యత్తు యువతకు అందించాలని చెప్పి లక్ష్యంతో ఏర్పాటు చేసినటువంటి అంబేద్కర్ గారి విగ్రహం కావచ్చు, లేకపోతే అమరవీరుల స్తూపం కావచ్చు, ఇవన్నీ కూడా హైదరాబాద్కు తలమానికల్లా ఉన్నాయి. ఇలా రాబందుల పాలు మళ్ళీ తెలంగాణ కావద్దు, ఉద్యమకారులందరం ఒక తాటి మీదకి రావాలి, తెలంగాణ ఒక నాయన మీద అలుగుతాం, అన్న మీద అలుగుతాం, అలిగి దూరంగా ఉన్న అందరం ఒకటి కాకపోతే రాబందుల్లా పీల్చుకోవడానికి మేము తెలంగాణ ఇచ్చినామని చెప్పుకుంటారు. మీరు తెలంగాణ ఇచ్చినామని చెప్తే కూడా 2014లో 18లో మిమ్మల్ని నమ్మలే. మీరు ఎవరు ముఖ్యమంత్రి అయితే తెలియదు, ఎవరు కాలు పట్టి గుంజుతాడో తెలియదు, ఎవరు రాష్ట్రాన్ని దోచుకుతిందామనేది కూడా చూస్తున్నారు. అర్థం కాని పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు మరి 2 సార్లు కేసీఆర్ గారికి అవకాశం ఇచ్చిండ్రు. దక్షిణ తెలంగాణలోనే 3వ సారి అధికారంలోకి వచ్చి మరి తెలంగాణ రాష్ట్రంలో మిగిలిపోయినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చడానికి మరి కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేయాలని చెప్పి తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా నేను పిలుపునిచ్చిన చేరిన రోజు ఇది రాబందుల పాలు కానియద్దు రాష్ట్రాన్ని. తప్పకుండా అన్ని విషయాల్లో అవగాహన ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్ గారు, ప్రజల పట్ల ప్రేమ ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఈ దేశంలోనే ఒక గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దాలనుకున్న వ్యక్తి కేసీఆర్ గారు. వారికి మనం మొదటగా నిలవాలని చెప్పే మరి ఉద్యమకారులందరం కూడా బీఆర్ఎస్లో చేరడానికి సిద్ధమైన ఇప్పటికే మెజారిటీగా రోజుకొకరు చేరుతున్నారు. నేను విజ్ఞప్తి చేసేది ఒక్కటే, మీరు ఎక్కడైనా చిన్న చిన్న ఇబ్బందులతో నర్వస్ అయ్యి దూరం ఉన్నా ఇవాళ మన తెలంగాణ రాష్ట్రాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. రాబందుల్లా చీల్చుకున్నటువంటి రాక్షసులకు మనం ఈ పాలన అందియదు. కాబట్టి మరోసారి బీఆర్ఎస్కు అవకాశం రావాలంటే ఉద్యమకారులందరం ఒక్కతాటి మీదకి వద్దాం. మన దగ్గర ఉన్న చిన్న చిన్న ఈగోస్ పక్కన పెడదాం. అది భువనగిరి నియోజకవర్గం కావచ్చు, యాదాద్రి జిల్లాలో కావచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యమకారులకు కూడా నేను చేతులు జోడించి విజ్ఞప్తి చేసేది ఒక్కటే, మనందరం మళ్ళీ కంకణబద్దులు అయిదాం. ఉద్యమ స్ఫూర్తితో మరి బీఆర్ఎస్ పార్టీని అధికారంలో తెచ్చే విధంగా మనందరం కూడా మరి ప్రయత్నం చేద్దామని చెప్పి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ మరి అనేక రకాల సంక్షేమ పథకాలు ఇలా ప్రజలకు చేరువై ప్రజల గుండెల్లో నిలిచినటువంటి వ్యక్తి మరి కేసీఆర్ గారు. ఆ సంక్షేమ పథకాలు మళ్ళా అమల్లోకి రావాలంటే కేసీఆర్ గారు ఉంటేనే జరుగుతాయి. లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఇంకో పార్టీ అధికారంలోకి వస్తే ఇవన్నిటి కూడా నిర్వీర్యం అయిపోతాయి. ఎట్లా ఆస్తులు కొల్లగొట్టాలి, ఎట్లా మా జేబులు నింపుకోవాలన్న ప్రయత్నమే ఆ పార్టీలు చేస్తే ఉన్న జాతీయ పార్టీలు. కాబట్టి మన పార్టీని మనం గెలిపించుకొని అధికారంలో తెస్తే మిగిలిన హామీలు కూడా ఉద్యమ ఆకాంక్షల కోసం పూర్తి చేసిన హామీలతో పాటు మిగిలిన హామీలు కూడా అది కేవలం కేసీఆర్ గారి ద్వారా సాధ్యమవుతుందని చెప్పి నేను కూడా అందులో చేరడం జరిగింది. బేషరతుగానే చేరినా తప్పకుండా ఆ హామీలన్నీ కూడా పూర్తి స్థాయిలో మరి కేసీఆర్ గారు మరి నెరవేరుస్తారు. వారికి తెలంగాణ పట్ల ప్రేమ ఉంది, చిత్తశుద్ధి ఉంది, ఉద్యమంలో కొట్లాడినటువంటి స్ఫూర్తితో ప్రతి ఒక్క హామీ. ఎందుకంటే ఇవాళ 1.5 ఎకరాలకు దాదాపు నీళ్ళు అందించారు, రైతులకు మద్దతు ధర వచ్చినట్టు చేసిండ్రు. ఎక్కడ చూసినా బీడువారిన భూములకు నీళ్ళు వచ్చే ప్రయత్నం చేసిండ్రు. మన ప్రాంతంలో చూసుకుంటే బస్వాపూర్ ప్రాజెక్టు ద్వారా మరి ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్ళంతో మనం చూస్తున్నాం. తపాసుపల్లి రిజర్వాయర్ నింపడం ద్వారా భూగర్భ జలాలు పెరిగి మరి అలా ఆలేరు కానీ భువనగిరి కానీ సస్యశ్యామలం అవుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం, మన కళ్ళ ముందు కనబడుతుంది. ఇలా మీకు అందరికీ కూడా తెలుసు, ఆయన నేను టీఆర్ఎస్ పార్టీలో ఉండగా అప్పటి ముఖ్యమంత్రి బీబీ నగర్ నిమ్స్ శంకుస్థాపన చేసి వదిలేస్తే ఆ రోజు శాసనసభలో కానీ కేసీఆర్ గారు కానీ లేకపోతే మేమందరం కూడా పోయి నిమ్స్ ముట్టడించడం కావచ్చు, ఉద్యమాలు చేసి ఆ బిల్డింగ్ పూర్తి చేసుకున్న తర్వాత ఇవాళ నిమ్స్ ఎయిమ్స్గా అవతరించుకోవడం కూడా మరి కేసీఆర్ గారికి దక్కుతుంది. ఎందుకంటే ఆ నిమ్స్ బిల్డింగ్ను వృధా పోనీయద్దు, మరి కేంద్రం ఎయిమ్స్ శాంక్షన్ చేయంగానే ఇక్కడే పెట్టాలని చెప్పి మరి ఆ రోజు ఎయిమ్స్ని ఇక్కడికి వచ్చే విధంగా చేసినందుకు కూడా నిజంగా ఈ 5 జిల్లాల ప్రజలు కేసీఆర్ గారికి రుణపడి ఉంటారు. అన్ని అంశాల్లో కూడా ఒక స్పష్టత కలిగినటువంటి నాయకుడు మరి కేసీఆర్ గారు కాబట్టి వారి నాయకత్వంలో మళ్ళొక్కసారి అధికారంలో తెద్దాం. ఇవాళ వాళ్ళు ఇచ్చే హామీలన్నీ కూడా పుట్టి నీటి మూటలే. వాళ్ళు పక్క రాష్ట్రంలో నిన్నగాకమున్న అధికారంలో వచ్చి ఏ హామీ కూడా అమలు చేయాలని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇవాళ ఎవరికి వాళ్ళు ఇవ్వాలంటే కూడా బీఫామ్లు ఇవ్వలేని పరిస్థితి. ఇవాళ కూడా పూర్తి స్థాయిలో మన జిల్లాలో నల్లగొండ జిల్లా చూస్తే ఇంకా 3 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించుకోవాలని దౌర్భాగ్యపడిన పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఒకటి నేను తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దయచేసి గమనించండి. ఇప్పటిదాకా మరి అనేక రకాల పథకాలు, అనేక రకమైన సంక్షేమం అంటే ఆసరా పెన్షన్ల కానించి, వృద్ధాప్య పెన్షన్ల కాచి, వికలాంగుల పెన్షన్ల కానించి, రైతు బంధు, రైతు రుణమాఫీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటూ వచ్చిండ్రు. తప్పకుండా దళితులు మంచిగా ఉండాలి, దళితులు కూడా మరి వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడాలని చెప్పి దళిత బంధు పథకం చేసింది. ఒకటేసారి ఏ ప్రభుత్వం కూడా రాత్రి ఆ పథకాన్ని అమలు చేయలేదు. దశల వారీగా తప్పకుండా అమలు చేస్తారు. ఎందుకంటే ఒక బ్రహ్మాండమైన హామీ ఇచ్చినారు. ఏదైతే అసైన్డ్ భూములు ఉన్నారో దానికి పట్టాలు ఇస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పటిదాకా వాటిని అనుభవించే హక్కు మాత్రమే నా దళిత సోదరులకు ఉండే.
కానీ దాని మీద సర్వ హక్కులు కల్పిస్తా అని చెప్పిన అంతకంటే పెద్ద హామీ ఇంకోటి లేదు. దళిత బంధు విషయంలో కూడా స్పష్టత ఉంది. అందరికీ దళిత బంధు ఇస్తాం తప్పకుండా, కానీ దశల వారీగా అమలు చేస్తామని చెప్పినారు. దయచేసి మీరందరూ కూడా అభద్రతకు లోను కావాల్సిన అవసరం లేదు. ఇలా వచ్చినటువంటి రాజకీయ పార్టీలు మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేసి, మభ్యపెట్టే ప్రయత్నం చేసి గీలకే అట్లా ఇస్తారా? ఒక ఇంటికి పెద్ద ఎవరికి ఏం చేసినా అందరికీ సమానంగా చేస్తాడు. ఒక 2 రోజులు ఆలస్యమైన ఒకటే రోజు అందరికీ అమలు చేయలేదు. తప్పకుండా మీరు ఎవరు కూడా అధైర్యపడొద్దు. అసైన్డ్ భూములు రెగ్యులరైజ్ చేసుడుతో మీకు ఆ పట్టా హక్కులు ఇచ్చుడుతో పాటు తప్పకుండా దళిత బంధు అన్ని కుటుంబాలకు కేసీఆర్ గారు ఇస్తారు. చాలా స్పష్టతతో ఉన్నారు. దయచేసి మీరందరూ కూడా మరి పెద్ద మనసుతో గమనించి అంటే వారిని ఆశీర్వదిస్తే అంచెలంచెలుగా అవన్నీ కూడా పూర్తయితాయి అని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా బీసీ బంధు విషయంలో కూడా అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే యాదవ్ సోదరులకు మరి గొర్రెల పెంపకం విషయంలో కావచ్చు, ముదిరాజ్ సోదరులకు, బెస్త సోదరులకు చేపల పెంపకం కావచ్చు, ఒక చేపల సమృద్ధి అంటే ఈ రాష్ట్రంలో చేపల ఉత్పత్తి జరగడంలో కీలకంగా మరి కేసీఆర్ గారు ఇచ్చిన పథకాల ద్వారానే జరిగింది. అన్ని కులాలను ఒక పెద్దన్నగా అంటే తెలంగాణకు ఒక జాతిపితగా మరి వారు అన్ని సమస్యలు వారికి తెలుసు. తెలంగాణ ఉద్యమంలో 14 ఏళ్ళు కొట్లాడి ప్రతి కార్నర్లో ఇలా కూర్చొని ఏ జిల్లాలో ఎక్కడ ఏ సమస్య ఉందో చెప్పగలిగిన వ్యక్తి కేసీఆర్ గారు. మిగిలినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, భారతీయ జనతా పార్టీ నాయకులకు కావచ్చు, ఎక్కడ ఏ సమస్య ఉంది, ఏ గ్రామంలో ఏమి ఇబ్బంది ఉంది, ఏడ నీళ్లు వారితే ఏ కాలువ తవ్వితే ఏ గ్రామానికి నీళ్ళు వస్తారన్న అవగాహన ఎవరికి కూడా లేదు. ఇలా మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారిది. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక పథకాలు, 1 కాదు 2 కాదు, అనేక పథకాలు, అనేక సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారికి. కాబట్టి తప్పకుండా మరోసారి అవకాశం ఇచ్చే దిశగా ఉద్యమకారులందరం కూడా పనిచేద్దాం. తెలంగాణ ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రకరకాల అపోహలకు ఉండొచ్చు. నిన్న మొన్న జిట్టా బాలకృష్ణ రెడ్డి ఇట్లా మాట్లాడండి, అవి మాట్లాడండి, అన్నీ బేరీ చేసుకున్నప్పుడు మరి నిబద్ధతగా మరి ఇవన్నీ పూర్తి చేసుకోవాలంటే ఒక కేసీఆర్తోనే సాధ్యమవుతుంది. కేసీఆర్ గారి నాయకత్వంలోనే మళ్ళీ అధికారంలోకి వస్తేనే సాధ్యమవుతుంది తప్పితే ఇప్పటికి జరిగినటువంటి సంక్షేమ పథకాలతో పాటు మిగిలిన పథకాలను పూర్తి చేసుకోవాలని భరోసా, నమ్మకం నేను ఆలోచించుకునే ఈ నిర్ణయం తీసుకున్న అందరినీ కూడా మరి ఆ దిశగా ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ, ముఖ్యంగా మన జిల్లాకు వచ్చినట్టయితే తప్పకుండా నల్లగొండ జిల్లాలో 12 స్థానాలు గతంలో లాగా మనం గెలవాల్సిందే. వాటితో పాటు ప్రధానంగా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఆ రోజు నల్లగొండ ఉమ్మడి జిల్లాలో, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఊవెత్తుల తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయి తెలంగాణకి ఒక స్ఫూర్తిగా నిలబడ్డాం. అదే స్ఫూర్తిని రేపు మళ్ళొక్కసారి భువనగిరి ఆలేరు గెలుచుకోవడం ద్వారా ఆ స్ఫూర్తిని మళ్ళా రగిలించాలి.